నొప్పించక తానొవ్వక సమయానుకూలంగా స్పందించువాడే ధన్యుడు. అంతేకాని లేనిపోని ఈగోలే పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలకు ఈ విషయం బాగా తెలుసు. అయినా ఎందుకు కాని ఈగోలకు పోయి సమస్యలు తెచ్చుకుంటోంది. రేవంత్ ప్రభుత్వం అంటే ఎందుకంత నిర్లక్ష్యం? తెలంగాణలో ప్రభుత్వం మారి ఏడాదైంది. ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మద్దతు రాలేదు. చివరికి గద్దర్ అవార్డులు ఇస్తామన్నా పట్టించుకోలేదు. అంటే రేవంత్ ప్రభుత్వ ఉనికి టాలీవుడ్ గుర్తించడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలతో వ్యాపార వ్యవహారాలు పెట్టుకొని వారి ఎజెండాకు తగ్గట్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. టాలీవుడ్ గ్లాస్ లాంటి ఇండస్ట్రీ తమపై రాళ్లు పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు తమపై రాళ్లు వేయాలనుకుంటే అందుబాటులో కుప్పలు కుప్పలుంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ అలాంటిది. అన్ని చట్ట ప్రకారం చేయలేరు, పద్ధతిగా ఏదీ నడపలేరు. అందుకే ఏ ప్రభుత్వం ఉన్నా వారితో పరిచయాలు పెంచుకోవాలి, వారితో లొల్లి పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు. కానీ పెట్టుకునే పరిస్థితి వస్తే మాత్రం వదిలిపెట్టరనుకోవచ్చు. టాలీవుడ్ లో మొహద్బాని అనేది కామన్. పొగడటానికి హద్దు పొద్దు ఉండదు. అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట చిన్ని కృష్ణ అనే రచయిత చేసిన ఓవర్ యాక్షన్ స్పీచ్ ను చూస్తే ప్రభుత్వంలో ఉన్నవారు తమ పవర్ ను మరింత చూపించాలనుకుంటారు. అలాంటి వాటి వరకు తెచ్చుకోకుండా సినీ ఇండస్ట్రీ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రభుత్వాన్ని కాసిన్ని పొగడ్తలతో ముంచెత్తి వారు కోరుకున్న ప్రచార సహకారాన్ని అందించి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే పరిస్థితులు ఇక్కడి వరకు రావు.